పశ్చిమ బెంగాల్లో అరాచక పాలన కొనసాగుతోందని మరోసారి బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా ఒక వీడియోలో తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సన్నిహితుడు తన గ్యాంగ్ తో కలిసి ఒక అమ్మాయిని కొడుతున్నట్లుగా చూపిస్తోంది. అయితే ఈ వీడియోను బీజేపీ అధికార ప్రతినిధి షహనాజ్ పూనావాలా ఎక్స్ లో ట్వీట్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ నాయకుడితో సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి మహిళను దారుణంగా కొడుతున్నట్లుగా చూపిస్తోందని పూనావాలా అన్నారు. ఇక ఇలాంటి ఘటనలు బెంగాల్లో నిరంతరం జరుగుతూనే ఉన్నాయని, టీఎంసీ అంటే తాలిబానీ ముఝే చాహియే అని అర్థమని విమర్శించారు. టీఎంసీ చోప్రా అలాగే సందేశ్ కాళీ సంఘటనలను కూడా సమర్థించారని, మమతా ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కూడా చివాట్లు పెట్టిందని ఆయన అన్నారు. దోషులను రక్షించేందుకు బెంగాల్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఇదిలా ఉంటే ఈ విషయంపై ఇండియా కూటమి మౌనంగా ఉండటాన్ని బీజేపీ ప్రశ్నించింది. మహిళా సాధికారత గురించి మాట్లాడే నాయకులు, మణిపూర్ గురించి మాట్లాడే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ బెంగాల్లో జరిగే సంఘటనలపైన ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు. మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతారా అంటూ షహనాజ్ పూనావాలా నిలదీశారు.